నానమ్మ. తిన్నాక తటాలం లేవాలంటే కష్టం అవుతుంది. మీ అమ్మ వద్దు వద్దంటన్నా 4 ఏసి వచ్చింది. చెయ్యందిచో. అబ్బాయి ఏదో గోల, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. ఆ పిల్లలు వస్తే ఇంటి దగ్గర తైతక్కలాడకు, గుడికి తీసుకెళ్ళు. అక్కడ నీ రాముడు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు కూడా వస్తే బాగుండేది నానమ్మ. ఇద్దరు అందగత్తెలు కలిసి ఒకే చోటికి వెళ్ళకూడదే. నువ్వెళ్ళి ఆనంద్ బాబుని ఆకట్టుకుని రా. పట్టుకున్నావు అనుకో, డైమండ్ నెక్లెస్ పెట్టుకుంటావు. నీ జాతకమే మారిపోతుంది తెలుసా. పద పద పద. నానమ్మ, నాన్న వాళ్ళకి చెప్పాలా? ఏం పర్లేదు పద. ఊరికే ఆగో 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 ఆగో. అబ్బబ్బబ్బా, వెళ్ళేటప్పుడు ఆపుతావేంట్రా? నువ్వు ఆగమ్మా. అలేఖ్య, ఆ ముత్యాలండి ఎక్కడిది? ఎక్కడదో అక్కడదరా, అన్నీ నీకు చెప్పాలా? చక్కగా తయారై గుడికి వెళ్ళినా ఓడ్చుకోలేవా? వెళ్తే వెళ్ళింది కానీ వసుకు ఆ ముత్యాలండి ఇచ్చేసాడమ్మా. ముత్యాలండి ఇచ్చేసాడమ్మా. ముత్యాలండి ఇచ్చేసాడమ్మా. నానమ్మ ఇస్తుందిలేరా. ఇప్పుడు తీసివ్వకపోతే అది ఏమైనా చచ్చిపోతుందా ఏమిటి? అమ్మా, ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే మంచిది. నల్లదారం కట్టుకునే దానికి ముత్యాలహారం ఎక్కడదరా? గొప్పింట్లో అడుగు పెట్టాక చేతులకు కూడా పని చెప్తున్నట్టుంది. నానమ్మ, నా ప్రాణం పోయినా అలాంటి పనులు చేయను. ఆ దండ నాకు సుచిత్రాదేవి గారిచ్చారు. ఆనంద్ బాబు వల్ల అమ్మ నానమ్మ. నా తెలుసులేవే, ఎవరిస్తే ఏమిటి, నువ్వు వేసుకోకూడదా? అయినా దీనికి ముత్యాలదండ మ్యాచ్ అవ్వదే, సత్తురాళ్ళ దండేయాలి దీనికి. ఏమా, ఆ రోజు నిజం చెప్తాను, యుద్ధానికి బయలుదేరి వెళ్ళేందుకు బహుమతిగా ఇచ్చారా నీకు దండ? అలాంటిదేం లేదు నానమ్మ. ఉద్యోగంలో చేరిన వాళ్ళకి ఏదో ఒక బహుమతి ఇచ్చి ప్రోత్సహించడం సుచిత్రాదేవి గారికి అలవాటంట. ఆహా, అయితే ఏమిటి, ఇచ్చింది తెచ్చావు. అయినా దీనికి వేసుకునే హక్కు లేదా? దీనికి మ్యాచ్ అయినట్టు నీకెక్కడ మ్యాచ్ అవుతుందే? అది ఇచ్చింది వసుకి, అలేఖ్య కాదు. నువ్వు ఉండరా. వస్తువు ఇంట్లోకి వచ్చాక అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు మార్చి వేసుకోరా? అయినా ఏంట్రా, నా మనవరాలేదో చెయ్యకూడదేదో చేసినట్టు, తీసుకోకూడదేదో తీసుకున్నట్టు నీ బోడీ ఇంట్రాగేషన్ నువ్వును. ఇది దానిల్లు, దాని ఇష్టం వచ్చింది తీసుకుంటుంది. అమ్మా, నువ్వు తన్ని గారాబం చేయట్లేదు, చెడగొడుతున్నావు. అలేఖ్య, దండ తీసివు. నాన్న ఇవ్వదురా. ఇప్పుడేంటి? ఇవ్వాలి. ఇవ్వదు అని చెప్తున్నానుగా. నాన్న ప్లీజ్ వదిలేయండి. చెల్లి కదా, వేసుకునివ్వండి. మంచిది. నీ బోడి ముత్యాల దండ నేనేం అంటి పెట్టుకోలే. గుడికెళ్ళొచ్చాక నీ మొహాన్ని పాడేస్తాను. అందుకే చెప్పాను శకునం చూసుకొని బయలుదేరవే అని. పదా.
అమ్మ వసు, నువ్వు ఇలా అన్ని ఇచ్చుకుంటూ పోతే రేపు వాళ్ళు నీ జీవితాన్ని కూడా అడుగుతారమ్మా. ఈ జీవితం ఈ ఇల్లు ఇచ్చింది నాన్న. ఈ ఇంటి కోసం, ఈ ఇంటి మనుషుల కోసం జీవితం ఏంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాను, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. బాబు బాబు చెప్పండి పంతులు గారు. ఈ నాట్య విన్యాసాలు ఆపునాయనా. రావి చెట్టు మీద కోతులు బెంబేలెత్తిపోతున్నాయి. నా కాబోయే జీవిత భాగస్వామి కూడా నాట్య కళాకారనే పంతులు గారు. లాజిక్ ఉందని మ్యాజిక్ ఏదో జరిగి మా పెళ్లి అయిపోతుందని వచ్చాను. మూడు మూడ్లనేవి బాగా ఆలోచించి వేయాలి నాయనా. ఇలా చిందులేసి కడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది. 2 రోజులు కట్టి మీద కునుకు లేకుండా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు పంతులు గారు. పెళ్లి కూతురు రాగానే కేకేస్తాను, ఆర్భాటం లేకుండా పెళ్లి తది కానివ్వాలి. అంతా ఈశ్వరేచ్ఛ. ఎలా ఉంటే అలా జరుగుతుంది. అమ్మా, ఏంటమ్మా? పిల్లలకి డాన్స్ క్లాస్ చెప్పాలి కదమ్మా, గుడికెళ్ళొస్తాను. అదేంటి, పిల్లల్ని ఇక్కడికే రమ్మని ఇక్కడ నేర్పించచ్చు కదమ్మా. ఆ పిల్లలు వస్తే ఇంటి దగ్గర తైతక్కలాడకు, గుడికి తీసుకెళ్ళు. వద్దులేమ్మా, మళ్ళీ నాన్నమ్మ పిల్లల్ని ఏమైనా అంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా నాన్నమ్మ విషయంలో వార్నింగ్ ఇచ్చారు. పిల్లల్ని ఏమైనా అంటే క్లాసులు మాన్పించేస్తామని కూడా చెప్తున్నారు. అందుకే గుడికి తీసుకువెళ్ళి నేర్పిస్తాను. పోనీ టిఫిన్ అయినా తిని వెళ్ళమ్మా. వచ్చాక తింటానులేమ్మా. సరే, కనీసం ఆ భగవంతుడి సమక్షంలో అయినా నీ కష్టాలు తీరాలనుకుంటున్నాను. వెళ్ళిరా అమ్మా. ఉమ్. ఫోన్ చేసిన అమ్మాయి ఇదే గుడికొస్తానని నాతో అంది. వచ్చిందా రాలేదా? ఈ తాళి కట్టాక నువ్వు నా సొంతమవుతావు కదా వసు. అప్పుడు నీవన్నీ చిన్నులన్నీ నావే. నేను బంగారు బొమ్మలా చూసుకుంటాను. ఈ బంగారానికి ఎంత బంగారమైనా ఇస్తాను. త్వరగా రా. అమ్మనే వీడొచ్చాడేంటి? పోటీనే లేదని అడ్వాన్స్ తీసుకున్నావు కదా కాంతమ్మా, మరిదేంటి? చూస్తా, ముందీడి సంగతి చూసి అప్పుడు చెప్తా. సారీ అండి.
సారీ అండి, ఏమనుకోకండి. ఏమండి, మీరెవరో కావాలనే తగులుతున్నట్టున్నారు. పక్క నుంచి నడవచ్చు కదండి. ఏయ్! నా దారి రహదారి, నువ్వే తప్పగా. సరే వెళ్ళండి. నా నువ్వు డ్రాప్ అయిపోమని చెప్తున్నాను. ఏంటమ్మా ఆ? నువ్వు పోటీ పడితే నేను డ్రాప్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? ఇతను ఫోన్ అమ్మాయి తాలూకు వన్ సైడ్ లవ్ అనుకుంటా. ఏదో ఫ్రస్ట్రేషన్ లో తెగ ఫీల్ అయిపోతున్నాడు. అయినా ఇవన్నీ మనకెందుకులే. చూడండి, తనని ఈరోజు చూశాక విషయం కనుక్కుంటానండి. నేను కూడా విషయం చెప్పడానికే వచ్చాను. ఒక్కసారి ఆ అమ్మాయిని చూసి వెళ్ళిపోతానండి. వద్దో, నాతో పోటీ పడద్దు. నా గుండె గొప్పమ్మను వదిలేయ్. ఒడ్డు పొడుగు ఉన్నానని లవ్ మ్యాటర్లో గెలుస్తాను అనుకోవద్దు. నాది ప్యూర్ లవ్, నీది పూరి లవ్. నాది లవ్ కాదు, ఏమీ కాదండి. ఒకసారి కలిసిపోదామని వచ్చాను. తన్ని చూస్తే చాలండి. దాన్నే మూగ ప్రేమ అంటారు. నాది సాగు ప్రేమ, అంటే కల్టివేషన్. సార్, మీరు నన్ను వదిలేస్తే సంతోషిస్తాను. నువ్వు తను వదిలేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఓకే సార్. అయినా నా చేతిలో ఫ్లవర్స్ బొకేనా ఉంటే నేను ప్రపోజ్ చేస్తున్నానని మీరు డౌట్ పడాలి. అవేం లేవు కదా. ఏ మనుషులో ఏంటో. వసు, ఓ జల్బిద్దటి. వసుంధరా, వసుంధరా, వసుంధరా. నమస్కారం బాబు. మీ కూతురుని పిలవండి. గుడికెళ్ళింది బాబు. అంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుందండి? మీ అమ్మాయికి జాబ్ ఇచ్చినందుకు పిచ్చి వాళ్ళ తిరగాల్సి వస్తుంది. ఏమైంది బాబు? ఇంటికొచ్చాక మీ కూతుర్ని అడగండి. గుడికి వెళ్ళాలి. ఆ, అది ముందుకెళ్ళి ఎడమవైపు. బాబు, బాబు, అసలు ఏం జరిగింది? My heart is beating, అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి waiting అనేలా తరుముతోంది మది పెదవిపై పలకదే మనసు బస్సు నేనిచ్చిన డ్రెస్ వేసుకొచ్చింది. అంటే నేనంటే తనకి ప్యార్, ఇష్క్, కాదల్, లవ్. బస్సు డార్లింగ్, చుమ్మా. ఈ పురుష పుంగవుడు అటు ఇటు చూస్తాడు కానీ ఇటువైపు చూడ్డా. ఇలా కాదు.
దొరికిపోయా దొంగ. ఏంటమ్మా నేనిచ్చిన డ్రెస్ వేసుకుని వచ్చి గాజులు చెప్పుడు చేస్తున్నావు? ఓహో, నీ ఇష్టాన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసావా? ఇదిగో నువ్వంటే నాకెంత ఇష్టమో మాటల్లో వర్ణించలేని తెలుసా? ఎవడు వీడు ఇలా పట్టుకున్నాడు? ఆనంద్ చూస్తే ఏమనుకుంటాడో? ఈ చేతుల్ని జీవితాంతం పట్టుకోవాలనుకున్నాను. నువ్వేంటమ్మా విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? ఇది కూడానా? దేవుడు ఆశీర్వాదం మనకు ఉండాలి. మనం 4 పిల్లలు కూడా కనాలి. ఏమంటావు? దేవుడా, ఈ గుడిని కూడా భ్రష్టు పట్టిస్తున్నారా వీళ్ళు? చిచి. అయ్యో ఆనంద్, ఆనంద్! ఏయ్ వదలు! నువ్వా? ఇంకెవరనుకున్నావు? వసు కదా? నా పర్సనాలిటీకి దాని పర్సనాలిటీకి తేడా తెలీదా నీకు? ఏదేదో మాట్లాడి నా గుండెకి గాయం చేసావు, నా దిల్లుకి చిల్లేసావు. నానమ్మా, నానమ్మా! నేను చిల్లేసానా? నేను గాయం చేశానా? మరి నాకు పడిన బొక్క ఎవడ ఆన్సర్ చేస్తాడు? కాంతం వస్తున్నా. అక్క, కాంతమ్మ రాక్షసి ఎప్పుడు ఊరు వెళ్ళదా? తప్పు. పెద్దవాళ్ళని అలా అనకూడదని ఎన్నిసార్లు చెప్పాను? లావ్గా ఉంటే పెద్దవాళ్ళు కాదు, మంచిగా ఉంటే పెద్దవాళ్ళని స్కూల్లో చెప్పారు. ఎలా ఉన్నా సరే పెద్దవాళ్ళని మాత్రం గౌరవించాలి. అయినా మీకెందుకు ఆవిడంటే అంత కోపం? లేకపోతే ఏంటక్క, ఎప్పుడు చూసినా నిన్ను మమ్మల్ని తిడుతూనే ఉంటది. ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయనివ్వదు గాని మేమిచ్చే డబ్బులు మాత్రం తీసేసుకుంటుంది. ఇప్పుడు చూడు, ఆవిడ వల్లేగా గుళ్ళో ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నాం. అక్క, ఈ మధ్య క్లాసెస్ బాగా పోస్ట్ పోన్ చేస్తున్నావెందుకు? కొత్తగా జాబ్ లో జాయిన్ అయింది కదే, అందుకు. అవునక్క, ఇంతకీ ఎలా ఉంది కొత్త జాబు? అక్క, మాకు మోడర్న్ డాన్స్ కూడా నేర్పిస్తావా? నాట్యం పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఏ డాన్స్ అయినా ఈజీగా చేసేయచ్చు. గుడ్ మార్నింగ్ సార్. అక్క, నువ్వు పనిచేస్తుంది ఈ రౌడీ దగ్గర. రౌడియా? మా అక్క చెప్పిందిలే. అయ్యో, నువ్వు బాగా తాగుతావంటగా, బ్యాడ్ బాయ్. పిల్లలు సైలెంట్ గా ఉండండి. నిన్ను నడి రోడ్డు మీద వదిలేసిన దుర్మార్గుడు అన్నావు కదక్క. సార్, అంటే అది ఫ్లోలో సాడిస్ట్ అన్నట్టు కూడా గుర్తు. మీకు దండం పెడతాను, కాసేపు సైలెంట్ గా ఉండండి. నువ్వేం ఫీల్ అవ్వకు. అన్నీ అన్నా అక్క ఇంకో మాట మంచిగా చెప్పిందిలే.